కళింగ రాజ్యాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించాడు. వారితో కళా ప్రదర్శన ఇప్పించాడు. మంచి బహుమతి ఇచ్చేవాడు. ఒకరోజు వారికి రాజ్యాన్ని ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నిపుణుడు. మహారాజా, మీ పండితులెవరైనా నా మాతృభాష కనుగొనగలరా అని సవాల్ విసిరాడు. ఆస్థాన పండితులంతా వేరు వేరు భాషలతో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాష తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితుడు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుని తనకు తెలిసిన కొన్ని భాషల్లో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబు చెప్పాడు. చివరికి విసుగు చెంది మహామంత్రి కోపంతో ఒక సైనికుని ఖడ్గం తీసుకొని పండితునిపై వేటు వేయబోయాడు. అమ్మ, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుని మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మన మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని ఆ సభ నుండి వెళ్ళిపోయాడు.